చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లల కంటే 30,000, నాలుగో బిడ్డకి 40,000 ఇస్తానంటూ చేసినటువంటి ప్రకటన. సో దీనికి సంబంధించి చాలా విమర్శలు వెల్లువెత్తినటువంటి పరిస్థితి. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. చంద్రబాబు ఏం చెప్పినా తప్పే అని చెప్పి వాదించడం అనేది ఒక మూర్ఖత్వం అవుతుంది అని చెప్పి. సో అయితే నిన్న నేను కొన్ని న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు నాకు చాలామంది మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, అనలిస్టులు, గొప్ప గొప్ప జర్నలిస్టులు కూడా చంద్రబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను వ్యతిరేకించడం జరిగింది. ఇవన్నీ నేను కూడా చూశాను. సో అందరూ వ్యతిరేకిస్తుంటే నేను ఒక్కడనే చంద్రబాబుకు పాజిటివ్గా చెప్పడానికి నేనేమన్నా పెద్ద మేధావిని అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, నేనేం గొప్ప మేధావిని కాదు. సో ఓవరాల్గా నాకు అర్థమైనటువంటి అంశాన్నే చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే చెప్పే విధానం తప్పై ఉండొచ్చు. నేను సింపుల్గా అర్థం అవడానికి చెప్తా. చాలా మంది మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, బిడ్డ కంటానికి 30,000 ఇస్తున్నావు, తర్వాత వాళ్ళని పోషించేది ఎవరు? సో ఇది చాలా మంది మాట్లాడుతున్నటువంటి అంశం. ఇంకా రెండో అంశం ఏంటి అంటే, ఈ రోజుల్లో ఒక బిడ్డకి డెలివరీ చేయడానికే ప్రైవేట్ హాస్పిటల్స్ 50,000 నుంచి 1,00,000, 2,00,000 వరకు ఛార్జ్ చేస్తున్నాయి. నువ్వు ఇంతమందిని కనమని చెప్తున్నావు, ఎక్కడి నుంచి భరించాలి అని చెప్పి. సో ఇక మూడో అంశం ఏంటి అంటే, మీకు బానిసల్ని, కార్మికుల్ని తయారు చేయడానికి పిల్లల్ని కనాలా అని చెప్పి కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇంకొంతమంది అడిగింది ఏంటంటే, మీరు దేశాన్ని ప్రయారిటీగా చూసుకోండి, మీ రాష్ట్రాన్ని కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాష్ట్రాల్లో ప్రజలు కూడా మీ స్టేట్కి వచ్చి జీవించవచ్చు, అక్కడ పనులు చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది కదా. సో మీరు ఒక ఇండియన్లా ఆలోచించకుండా ఆంధ్రాకి చెందినటువంటి వ్యక్తిగా ఎందుకు ఆలోచిస్తున్నారు? సో కంట్రీ ఈజ్ ద ప్రియారిటీ. సో ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, కంట్రీయే ఫస్ట్ ప్రియారిటీ. కాకపోతే ఇక్కడ తెలుసుకోవలసినటువంటి అంశాల గురించి మనం ఇప్పుడు కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు అన్ని విషయాలు ఇక్కడ చర్చించాల. సో అదే ఒక పెద్ద తప్పు. సో ఇక్కడ మెయిన్గా చెప్పేది ఏంటి అంటే, పాపులేషన్ అనేది, అంటే జనాభా, ఈ పాపులేషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అంటే బర్త్ రేట్ మినిమం 2% ఎబోవ్ ఉండాలి. 2.5, 2.7, 3 వరకు కూడా ఉండొచ్చు. 2 ఎబోవ్ బర్త్ రేట్ ఉంటే అది ది బెస్ట్ అనమాట. కానీ ఏపీలో బర్త్ రేట్ ఎంత ఉంది అంటే 1.5 ఉంది. సో 1.5 ఉంటే యావరేజ్ కంటే కూడా చాలా చాలా తక్కువ. సో ఇది ఒక అంశం. అయితే రెండవది ఇండియా వైడ్ ఆన్ యావరేజ్గా ప్రజల జీవన ప్రమాణాలు చూసినట్లయితే కనీసం 28 సంవత్సరాల 4 నెలలు మినిమంగా ఉంటుంది. కానీ ఏపీలో వచ్చేటప్పటికి 32.5 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ యావరేజ్ డెత్ రేట్. సో దీన్ని బట్టి చూస్తే ఏపీలో దేశ జనాభాతో పోల్చుకుంటే ఏపీలో అనేది వీళ్ళ వృద్ధాప్యం ఏజ్ రేట్ అనేది 4 సంవత్సరాలు ఎక్కువ ఉంది. సో 4 సంవత్సరాలు ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ బ్రతికే వాళ్ళ సంఖ్య 4 సంవత్సరాలు ఎక్కువ బతుకుతున్నారు. అంటే ఇండియా వైడ్ చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి జనాభా అన్ని స్టేట్లు యావరేజ్ చూసుకుంటే సుమారుగా ఒక 50 ఏళ్ళు, ఒక 60 ఏళ్ళు ఒక వ్యక్తి బ్రతుకుతుంటే ఏపీలో 64 ఏళ్ళు బతుకుతున్నాడు. ఇండియాలో 60 ఏళ్ళు బ్రతుకుతున్నటువంటి వ్యక్తి ఏపీలో 64 ఏళ్ళు బ్రతుకుతున్నాడు. అంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అంటే వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుంది ఇక్కడ. సో ఇది గమనించాల్సినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే, చాలా అభివృద్ధి చెందినటువంటి కంట్రీస్గా చెప్పుకుంటున్నటువంటి సింగపూర్, జపాన్, చైనా, హాంకాంగ్ ఇట్లాంటి వాటిల్లో బర్త్ రేటు 1.2 ఉంది. ఇప్పుడు ఆ దేశాలు సతమతం అయిపోతున్నాయి. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు ఇవిస్తామని ప్రోత్సాహకాలు చెప్తున్నాడో వీటినే ఈ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు యంగ్ పీపుల్ కావాలి. దేశం మొత్తం కూడా ఓల్డ్ పీపుల్తో నిండిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఓవరాల్గా ఓల్డ్ పీపుల్ పెరిగిపోయారు. వీళ్ళు
సర్టన్ ఏజ్ తర్వాత పని చేయరు కాబట్టి వీళ్ళకి ప్రభుత్వాలే పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ మెడికల్ ఫెసిలిటీస్ చూస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం మీద భారీ స్థాయిలో బర్డెన్ పడుతుంది. రెండోది ప్రొడక్షన్ సిస్టమ్ దెబ్బతింటుంది. యంగ్ ఏజ్లోనే కార్మికులు ఎవరైనా దొరుకుతారు, ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వర్కర్స్ దొరుకుతారు, ఒక వస్తువు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో మరి అలాంటిది ఇప్పుడు అంత ఓల్డ్ పీపుల్ అవడం, తయారు చేసేవాళ్ళు తగ్గిపోయారు, కొనేవాళ్ళు తగ్గిపోయారు, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టేవాళ్ళు తగ్గిపోయారు, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది, ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బు పెరిగిపోయింది. సో ఇట్లా భారీ స్థాయిలో ప్రభుత్వాలు జీడిపి వాల్యూ పడిపోతున్నటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్య గొప్పగా చెప్పుకున్నారు కదా అందరూ, బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జపాన్ని తలదన్ని ఇండియా 3వ స్థానానికి ఎగబాకింది వరల్డ్ జీడిపిలో అని చెప్పి. మరి ఈ 3వ స్థానానికి ఏ విధంగా వెళ్ళగలిగింది అంటే ఇలాగే భారీ స్థాయిలో యువత ఇండియాలో ఉండబట్టి, ఇండియాలో మ్యాన్ పవర్ చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి, భారీ స్థాయిలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి జీడిపి వాల్యూ పెరగటం వల్ల మనం 3వ స్థానానికి వెళ్ళగలిగాము. జపాన్లో భారీ స్థాయిలో బర్త్ రేట్ పడిపోయి వృద్ధుల సంఖ్య పెరిగింది కాబట్టి, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గింది కాబట్టి, ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి కాబట్టి వాళ్ళు 4వ స్థానానికి పడిపోయారు. సో ఇది వాస్తవం. సో దీన్ని గమనించాలి. దేశం ప్రయారిటీ అనేవాళ్ళు ఈ జీడిపి పెరుగుదలకి అవసరమైన యువత ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేది నాకు అర్థం కాల. సో ఇది కూడా కంట్రీ రిలేటెడే కదా, ఓన్లీ మా స్టేట్లోనే కనమండే నేను చెప్పట్లేదు. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇండియా వైడ్ ఒక డెసిషన్ తీసుకోవటానికి చంద్రబాబు పరిధి అంత పెద్దది కాదు, ఆయన పరిధి ఈ రాష్ట్రం వరకు మాత్రమే. సో కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆయన చక్కదిద్దాలనుకుంటున్నాడు. మిగిలినటువంటి స్టేట్స్, ఆ స్టేట్స్ సీఎంస్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు బలవంతంగా మీరు 3 కనండి 4 కనండి అని ఎక్కడా చెప్పట్లేదు. కంటే మేము ఈ ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. కనటం కనకపోవటం అది మీ ఇష్టం, కనండి మానేయండి. ప్రభుత్వం ఏమి మెడ మీద కత్తి పెట్టి మీరు 3వ బిడ్డను కనండి, 4వ బిడ్డను కనండి, 5వ బిడ్డను కనండి అని చెప్పి బలవంతం చెయ్యట్లేదు కదా. ఇంకా రెండోది, ప్రైవేట్ హాస్పిటల్స్లో జరిగే డెలివరీ గురించి చాలా ఎక్కువగా ప్రెజర్ చేసి, స్ట్రెస్ చేసి మరీ మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని అమలు చేస్తుంది. పేదవాళ్ళు కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే డెలివరీ చేయాలనేటువంటి రూల్ ఏమి ఇక్కడ లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్లో అయ్యే డెలివరీస్ కూడా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ 2 లక్షలు 3 లక్షల ఖర్చు ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు అర్థం కానటువంటి అంశం. సో ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక 3వ అంశం ఏంటి అంటే ప్రభుత్వం కేవలం ఈ 30,000 40,000తో సరిపెట్టట్లేదు. ఈ స్కీమ్లో చాలా అంశాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బయట పెట్టలేదు. ఇదేంటి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి బిడ్డ పుట్టిన తరువాత 5 సంవత్సరాల వరకు కూడా బిడ్డ పోషణకు సంబంధించి ప్రతి నెల 1,000 రూపాయలు ప్రభుత్వం తల్లి అకౌంట్లో జమ చేస్తుంది. అలానే 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంతేకాకుండా తల్లికి ఒకవేళ జాబ్ చేసే మదర్ అయితే 12 నెలల పాటు అంటే 1 ఇయర్ వరకు మెటర్నిటీ లీవ్ వితౌట్ ఎనీ లాస్ ఆఫ్ శాలరీ, అంటే ఈ 12 నెలలు కూడా ఫుల్ శాలరీ పే చేసి 12 నెలలు లీవ్ ఇవ్వాలి బిడ్డను చూసుకుంటానికి. అలాగే తండ్రికి కూడా 2 నెలలు మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి. సో ఇది కాకుండా ఒకవేళ బిడ్డలు పుట్టడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు, వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐవీఎఫ్ చికిత్సను అందించాలి. సో ఇప్పుడు ఐవీఎఫ్కి ఎంత లక్షలు ఖర్చు పెడుతున్నారో దంపతులు అనేది అందరికీ తెలిసిందే. దీన్ని ప్రభుత్వం ఫ్రీ ఆఫ్ కాస్ట్గా అందించాలని చెప్పి చూస్తుంది. సో వీటితో పాటుగా అదనంగా ఈ 30,000 40,000 ఇచ్చేది. జస్ట్ 30,000 40,000 ఇచ్చి చేతులు దులుపుకోవట్లేదు. అలాగే యువత మ్యాన్ పవర్ తక్కువకి వస్తున్నప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలు ఎక్కువ పెట్టడానికి కార్పొరేట్ కంపెనీలు చూస్తాయి. ఫ్యాక్టరీలు ఎక్కువగా పెడితే అది ఏ సంస్థలైనా కావచ్చు, ఐటీ కావచ్చు, నాన్ ఐటీ కావచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఏదైనా కావచ్చు. వారికి ఇంజనీర్స్ అవసరం అవుతారు, డైలీ లేబర్ అవసరం అవుతారు, టెక్నీషియన్స్ అవసరం అవుతారు, వీళ్ళంతా యంగ్ పీపుల్ అవసరం అవుతారు. దీన్ని మనం సమకూర్చగలగాలి. అప్పుడే మన ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు చేయడానికి యువత కావాలి, యువత ఉద్యోగాలు చేస్తేనే
ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ వస్తేనే ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. ఎక్స్పోర్ట్స్ వెళ్తేనే ట్యాక్స్లు వస్తాయి. ట్యాక్స్లు వస్తేనే ప్రభుత్వం దాన్ని ప్రజల మీద ఖర్చు పెట్టగలుగుతుంది. ఏది లేనప్పుడు దేశం మొత్తం అంతా 60+ 70+ ఏజ్ వాళ్ళని పెట్టుకుని ప్రభుత్వాలు పెన్షన్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాయి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించాలన్నా కూడా యువత కావాలి, కనీసం దానికైనా కావాలి కదా. హాస్పిటల్స్ లో పనిచేసే వాళ్ళు కావాలి కదా. నిన్న జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రస్తుతం 100 మంది పనిచేస్తున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకో 20 ఏళ్ళ తర్వాత 40 మందే పనిచేస్తారు, 60 మంది షార్టేజ్ వస్తారు. ఆ 60 మందిని రీప్లేస్ చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి పద్ధతిలో షార్టేజ్ మనం రీప్లేస్ చేయలేము. 50 మందికి ఇంకొక 10 మందిని మాత్రమే రీప్లేస్ చేయగలుగుతాము, ఇంకొక 50 షార్టేజ్ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. సో పిల్లల్ని కనండి అనేది కేవలం ఒక పిలుపు మాత్రమే. అది మ్యాండేటరీగా మీరు చెయ్యాలి అని మెడ మీద కత్తి పెట్టి ఎవరూ చేయించట్లేదు. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే దిద్దుబాటు చర్యలు మాత్రమే చేపట్టారు. ఇప్పటి నుంచి దీన్ని ప్రచారంలోకి తీసుకొస్తే ఇది అమల్లోకి రావడానికి ఒక 5 నుంచి 10 ఏళ్ళు పట్టిద్ది. పూర్తి స్థాయిలో ఇది అమలయ్యేటప్పటికి చాలా టైం తీసుకుంటది. కుటుంబ నియంత్రణ 1975 నుంచి 70s లో తీసుకొస్తే అది పూర్తి స్థాయిలో అమలు ఎప్పటి నుంచి జరిగింది? 80s నుంచి జరిగింది. అంటే సుమారుగా 10 years పట్టింది. ఇదైనా అంతే. ఈ రోజుకి ఈ రోజు ఏదో జరిగిపోతున్నట్టు మూర్ఖంగా ఆలోచించడం అనేది ఇక మేధావులకే చెల్లింది. ఇక దాన్ని ఏమనాలనేది వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి.